వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరుమల దర్శనానికి వెళ్లకుండా ఎవరూ ఆపలేదని, డిక్లరేషన్పై సంతకం చేయలేక ఆయనే కార్యక్రమం రద్దు చేసుకున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల కాలంలో సతీ సమేతంగా వెళ్లి శ్రీవారికి పట్టు వస్త్రాలు ఎందుకు సమర్పించలేదని ప్రశ్నించారు. డిక్లరేషన్పై సంతకం అంటే జగన్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తిరుమల లడ్డు ప్రసాదం నాణ్యతను చెడగొట్టిన జగన్ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేద్దామనుకుంటే కుదరదన్నారు. ఏ మతానికి ఇబ్బంది కలిగినా ముఖ్యమంత్రిగా ఇలాగే స్పందిస్తానని చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలను గుర్తు చేశారు. కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశం కాదని, ఆయన స్పందన సరిగ్గానే ఉందన్నారు. జగన్ డిక్లరేషన్పై సంతకం చేస్తుంటే హుందాగా ఉండేదన్నారు. నా మతం మానవత్వం అని ఇప్పుడు కబుర్లు చెప్పే జగన్ సొంత బాబాయిని చంపినప్పుడు న్యాయం చేయాలని అడిగిన వివేకానందరెడ్డి కుమార్తె సునీతను చంపాలనుకున్నప్పుడు ఆ మానవత్వం ఏమైందని ఎమ్మెల్యే వాసు ప్రశ్నించారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు కాసులకు కక్కుతిపడి లడ్డూ ప్రసాదం నాణ్యతను చెడగొట్టారని విమర్శించారు. లడ్డూ ప్రసాదం పవిత్రతను కాపాడేందుకు, అల్లర్లు జరగకుండా ఆపేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేసిందన్నారు. 100 మందిలో 99 మంది ఒకలా ఉంటే అడ్డదిడ్డంగా వ్యవహరించే ఒక్కడికి సమాధానం చెప్పనవసరం లేదన్నారు. మాజీ మంత్రి రోజా కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. గడిచిన 5 సంవత్సరాలు పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ముఖ్యమంత్రిగా కుటుంబ సమేతంగా వెళ్ళాలి. ఏ రోజైనా మీ సతీమణిని ఇచ్చుకొని మీరు వెళ్ళారా? డిక్లరేషన్ అన్న అంశం ఎందుకు వచ్చింది ఈరోజు? లడ్డు యొక్క పవిత్రత ఏదైతే అనుమానాలు వచ్చినాయో, భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయో, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయో, అప్పుడు డిక్లరేషన్ అనే అంశం వచ్చింది. సమావేశాలు ఆపుతామన్నాం. ఆయనగా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా, ఎక్కడా కూడా ఈ మతాల మధ్యన చిచ్చుపడే విధంగా మాట్లాడకుండా ఉంటే ఆయన ఎవరు ఆపాల్సిన అవసరమే లేదు. ఎన్నిసార్లు వెళ్ళిన వ్యక్తి ఈరోజు వెళ్తే కొత్త ఏంటి? కానీ ఈరోజు లడ్డూ పవిత్రత అనే అంశం వచ్చినప్పుడు ఇబ్బంది, దాని మీద ప్రజలకి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నువ్వు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నప్పుడు నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెడితే ఎంత విశ్వాసం ఉండేది, ఎంత నమ్మకం పెరిగేది. ఎంతమంది 30,000 మంది మాయమైపోయారు ఈ రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పేవారు, మానవత్వం అనడానికి ఆయనకి హక్కే లేదు. 4 గోడల మధ్యన ఆయన ఏదైనా నమ్ముకోనివ్వండి. బయటకు వచ్చిన తర్వాత హిందువుల్ని కూడా నమ్ముతాను, నాకు హిందూయిజాన్ని కూడా నమ్ముతాను, సనాతన ధర్మాన్ని కూడా నమ్ముతానంటే స్వాగతిస్తాం. కానీ మీరు చేసింది ఏంటి? అక్కడ లడ్డు అనే పవిత్రత అంశంలో సనాతన ధర్మానికి ఇబ్బంది కలిగే విధంగా, మనోభావాలు దెబ్బతిరిగే విధంగా మీరు చేసినప్పుడు పైకి డిక్లరేషన్ సంతకం పెట్టే వెళ్ళాలి. ఒక అంశాన్ని ఒక ఆలోచనతో ముందుకు తీసుకెళ్తారు. అదే అంశాన్ని ఇంకొక వ్యక్తి ఆలోచన బట్టి దాన్ని వేరేగా తను అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఎవరు ఏ విధంగా అర్థం చేసుకున్నా లార్జర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ దాన్ని ఏ విధంగా స్వాగతిస్తున్నారన్నది మనకి కావాలి. 100 మంది ఒకలాగా ఉండి 99 మంది ఒకలా ఉండి ఒక వ్యక్తి నేను సనాతన ధర్మంలోని ఈ అంశాలు ఉన్నాయి, ఈ అంశాల మీద నా అభిప్రాయం ఏది, దీనికి మీరేం సమాధానం చెప్తారంటే ఆయన ఒక్కరికి సమాధానం చెప్తూ కూర్చోవలసిన అవసరం వ్యవస్థలకు ఉండదు. 99 మంది ఏదైతే విశ్వాసాన్ని ముందుకెళ్తున్నారో ఆ 99 విశ్వాసం మాకు ముఖ్యం. నేను చాలా క్లీన్గా ఆయన ఫాలో అయ్యాను. ఆయన మాట్లాడిన ప్రతి అంశం, క్రిస్టియానిటీ నేను గౌరవిస్తాను, ఇస్లాం నేను గౌరవిస్తాను, హిందూయిజాన్ని నేను గౌరవిస్తాను. 3 కూడా నాకు సరిసమానమే. సరిసమానంతో పాటు ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా నేను ఇదే రీతిలో స్పందిస్తాను, ఇలాగే స్పందిస్తాను. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి అక్కడ అపచారం జరిగింది, నేను ఇలా స్పందిస్తాను. రేపే చర్చిలోనో లేకపోతే రేపు మసీదులో కూడా ఎలా జరిగితే నేను ఇలాగే స్పందిస్తానని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. కానీ ఆయన ఉద్దేశాన్ని, ఆయన ఆలోచనని ఇంకో విధంగా మతాల మధ్యన చిచ్చు పెట్టే ఆలోచనతో వీళ్ళకి ఉన్న పనే ఇది.